వసూల్కం కాన్సెప్ట్ తో మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his teams. Let's welcome them. కన్నీళ్ళకే కన్నీరొచ్చే కష్టాలకే కష్టం చేసే కన్నాయిలా నిన్నే చూడగా అన్నీ నువ్వై భారం మోయగా. ఎందుకు నాన్న ఏడుస్తున్నావు? ఒక్కగానో కూతురు కదమ్మా, అందుకే నేను ఏడుస్తున్నాను. కొన్ని పిల్లలకి అంటే మీ అమ్మ కూడా లేదు. చెప్పు తెగుద్ది. అదే అమ్మ ఉంటే ఎంత బాగుండేది ఈ టైంకి. అమ్మ చనిపోయిందన్నా? అమ్మ చనిపోవడం అంటే అమ్మకి బాగా జలుబు చేసింది, రోజు చేటు పెట్టుకుని తుమ్ముతుంది. ఎందుకు ఇబ్బంది అని చెప్పి ఎవరో తలగడ అడ్డు పెట్టా చచ్చిపోయిందిరా. నాకు పెళ్లి ఇష్టం లేదు నాన్న. పెళ్లి ఇష్టం లేదా? అవునా? నాకు ఇష్టం లేదమ్మా, నేను చేసుకోలేదు మీ అమ్మని. మీ అమ్మకి ఇష్టం లేదు, నేను చేసుకోలేదు. ఈ ఊర్లో సగం పెళ్లి ఇష్టం లేకుండా జరుగుతుంటే తప్పు. ఇదంతా పెద్ద నాటకం. ఈ జబర్దస్త్ ఆడే నాటకంలో పేమెంట్ తప్ప పెర్ఫార్మెన్స్ ఏం ఉండదు. ఈ ఒక్కరోజు పెర్ఫార్మెన్స్ చేయమ్మా. ఆ అబ్బాయి ఫోటో చూపించావా నాన్న? సినిమా చూసే ముందు ట్రైలర్ ఎందుకు కానీ అబ్బాయికి చూపించలేదమ్మా. అదేంటి నాన్న, ట్రైలర్ చూసిన తర్వాత సినిమా చూస్తారు అంటే ఫ్లాప్ అయిపోయి ముందు ట్రైలర్ ఏం చూపిస్తానని చూపించలేదు. నానా నా ఫోటోనే అతను చూసాడా? చూసాడమ్మా. ఏమన్నాడు? ఓకే అన్నాడు. ఫోటో వెనకనే చూపించా, బయటకు ఉంది కదా బాగుంది అన్నాడు. నువ్వు ఎంత కట్టం ఇస్తున్నావు నాన్న? ₹1,00,00,000 అమ్మా. ₹1,00,00,000? ఆడే ఇస్తున్నాడు మనకి. నా దగ్గర ఏముందానా? ఆడి దగ్గర ₹1,00,00,000 ఉందమ్మా, అందుకని ఇస్తున్నాడు. నమస్తే బాబు. నమస్తే నానా, అబ్బాయి నాకు నచ్చాడు. తప్పు అనకూడదు. ఏ ఇలా నువ్వు చేసుకుంటున్నావు ఇప్పుడు. నాన్నగారు వస్తున్నారా? నాన్నగారు అనొద్దు, ఫీల్ అవుతాడు. అల్లుడు గారు అనండి. అల్లుడు గారు వస్తున్నారా? అల్లుడు గారు వస్తున్నారు. బాబు పెళ్లి కొడుకుని తీసుకురండి. సూర్యుడే సెలవని కలసిపోయేనా కాలమే శిలవలే. ఈయన మీ మామయ్య గారు, ఆశీర్వాదం తీసుకోండి. పిల్ల పాపలతో నాన్నగారికి ఆపరేషన్ అయిపోయినట్లుంది. ఇప్పుడు దీర్ఘాయుష్మాన్. వద్దులే, నచ్చేట్లు బతుకు, ఎలాగోలాగుండు. సరే, ఇంతకీ అమ్మాయి చెప్పలే కదా, ఇగోండి. నమస్కారం. అమ్మాయిని తీసుకురండి. అమ్మాయి ఈవిడేనండి. ఏంటిది అమ్మాయి? పెళ్లి కొడుక. ₹1,00,00,000 దీన్ని కొనుక్కోవాలా? అదే ₹1,00,00,000 రష్మికి ఇచ్చుంటే ఒట్టికి తిప్పేది. అదేంటలాగా? అంటే ఆవిడ వచ్చి ఆవిడకి వడ్డీ బిజినెస్ ఉండేది లేండి. మరి ఇప్పుడేం చేద్దాం, చేసినప్పుడు వడ్డీలు కడుతుంది. అదే అలాగా? అంటే జబర్దస్త్ నుంచి అరసు వచ్చింది కదా, ఇవి వెళ్ళిపోయి మెయింటెనెన్స్ ఎక్కువ కదా, అప్పులు చేసింది పాపం. చూడడానికి అంత చక్కగా ఉంది, ఇన్ని కష్టాలు ఉన్నాయి ఆవిడకి. మీరే ఫస్ట్ టైం అన్నారు ఏమని? చూడడానికి చక్కగా ఉందని. నానా, ఆయన పెళ్లి చేసుకుని ఏం చేసుకోవాలి నానా? మామిడి పండు అయిపోయింది, వదిలేస్తాం, పీక్కొని తినాం. ఇదే అంతే. మనవరు ఆకిడు ఆకిలో మన చేశారు కదా, చెప్పేసి మొత్తం చేస్తారు లాస్ట్ టైం. అప్పుడు మొత్తం చేస్తారు కదా, మొత్తం అంతా చేస్తారండి. మీ తాలూకు అనుకుంటా చూడండి ఒకసారి. ఏనా బాగున్నారా? బాగున్నా. ఎవరు తరపు మీరు? పెళ్లి కూడా తరపు. పెళ్లి తరపు తెలుసు కదా, లాస్ట్ టైం పెళ్లి చూపులకు వచ్చినప్పుడు రామారావు చేస్తారు కదా, అక్కడ అన్నం చేస్తారని చెప్పి ముందు చేశారు కదా, మొత్తం అన్నం చేస్తారని చెప్పి ముందు చేస్తారు అంతా. అదేనాడు బాబా, అన్నం చేస్తారు కదా ముందు చేస్తారు రాష్ట్రం నుంచి. ఏనా అన్నం చేసింది మొత్తం ఇష్టం చేస్తాను, గుర్తుపెట్టుకో. మళ్ళీ ఏంటి ఏం గుర్తుపెట్టుకున్నారు? అంతే అంతే. బావగారు, మీ తాలూకా? మీ తాలూకు కదా? మా తాలూకు కాదండి. ఓన్లీ పెళ్ళైన తర్వాత మాత్రం హడావిడ ఉండాలండి. హడావిడ ఉండాలి కానీ మరి ఎంత హడావిడ చేసి వెళ్ళిపోయాడు బాబు. రండి కూర్చోండి. ఓ, మా నాన్న కింద కూర్చోలేడు. అదే అలాగా? మా నాన్నకి కొంచెం ప్రాబ్లం, ఫైల్స్. బాబు భజంత్రులు గట్టిగా మోయించండి. భజంత్రులు గీజంత్రులు పెట్టద్దు బాబు. మా నాన్నకి అసలు హార్ట్ అటాక్, సౌండ్ లేనట్టు పోతాడు ఇప్పుడే. మనం చేస్తారు. మొన్న బయటకు వెళ్ళినప్పుడు మీ అమ్మాయి పెళ్లి చూపులు చూస్తారు కదా, అవును, అది తీసుకొని సార్ మీరు ఏమంటారు నాకు అర్థం కావట్లేదు సార్. మొన్న పెళ్లి చూపులు కానీ చెప్పేసి పెళ్లి ఫోటోలు తిప్పుతున్నారు కదా, అవును తిప్పా. ఫోటో దగ్గర లంచం పెడతారు చేస్తారంట పాప. అన్నం చేస్తారు, వాళ్ళని చేస్తారు అన్నం చేస్తారని చెప్పి మొత్తం అర్థం చేస్తారంట పాప. బావగారు అర్థమైంది, గుర్తుపట్టుకోండి బాబు, ఎందుకంటే బెస్ట్. ఇంతకన్నా కష్టం అంట. ఏమన్నాడండి? అదే మీకు అర్థం లేదా? అర్థం కాలే. నాకు అర్థం లేదు. సరే
జీలకర్ర బెల్లం ఏదో ఉంటుంది కదా పెట్టించండి. ఏమా నానా జారిపోతుంది నానా. ఒక్క నిమిషం ఇలా జరుగుతుందని చెప్పి ఫెవిస్టిక్ తెచ్చా. 2 చుక్కలు ఫెవిస్టిక్ వేసి ఇలా పెట్టామంటే చాలు. నానా చేయట్లేదు నానా. గట్టి లాగితే అదే వచ్చేస్తుంది. అమ్మాయికి పెళ్లి కాకముందు రోజు కాలేజీకి వెళ్ళేది. కాలేజీకి వెళ్ళి నడతం చేస్తారని చెప్పేసి నడతం చేస్తుంది మొత్తం హెడ్ చేస్తున్నారు మొత్తం. కాలేజీకి వెళ్ళి కదండి. కాలేజీ దగ్గర నుంచి అన్నం చేస్తారని చెప్పేసి అన్నం చేస్తున్నారని చెప్పేసి కాలేజీ చేస్తారు మొత్తం అన్నం చేస్తే మొత్తం అంతా చెప్పేసారు. అర్థం కావట్లేదు సార్ నాకు. అక్కడే కాలేజీకి వెళ్ళకముందండి, పెళ్లి కాకముందు కాలేజీకి వెళ్ళేది కదా. వెళ్ళినప్పుడు అన్నం చేస్తారని చెప్పేసి మొత్తం చేస్తున్నారు అమ్మాయి. అర్థం చేస్తాను మీ ఇష్టం, అర్థం చేస్తే చేసుకోండి మీ ఇష్టం. బావగారు అదే అండి పెళ్లి ముందు నాణ్యం చేస్తారని చెప్పి ఈయన చేస్తారని చెప్పి అని చెప్తున్నాను అంతే. డాడీ చెప్పింది బాగుంది. తర్వాత గారికి దండలు మార్చుకోండి అమ్మా. దండలు మార్చుకోండి. నించోనే అబ్బాయి చిన్న పట్టుకో, చుట్టూ తిరగండి. మా నాన్న నడవలేడు. మీ నాన్న నడవలేదా? నువ్వే తిరిగి అమ్మా. ఎలా చెప్పాలి? ఒక్క నిమిషం ఆడికే చెప్పండి. వీడియో నుంచి ఏమండి నా నోడితే ఎలా చెప్పాలి అర్థం కావట్లేదండి. మీరు మామూలు చెప్పండి సార్ ప్లీజ్. లాస్ట్ మంత్ 11వ తారీఖు అర్థం చేస్తారని చెప్పేసి మొత్తం చేస్తారండి. అసలు ఒక్క చేస్తారండి బాబా. భర్తలకి చేస్తారు పనులు చేసి చెప్పి అందుకే జరిగారు ఖర్చులు పడతాడండి. గొల్ల పండుగ ఎందుకు ఇలా చేస్తారో అర్థం కావట్లేదండి. ఒక్కసారి ఆలోచించేయండి. కరెక్ట్ అండి. నేను కాలు పట్టుకుంటాను ఏం చెప్తా కరెక్ట్ చెప్పరు ఒకసారి. పెళ్లి కాక మంతుందండి, దానికి ముందు మంత్రం చేస్తారండి. ఇప్పుడు అర్థమైందండి. ఎవడన్నాడు? వాడు ఎవడో కానీ తెలియదు. వాడు మీ అమ్మాయి గురించే మాట్లాడుతున్నాడు. పెళ్లి కాకముందు ఏదో చేసింది అది ఇదని చెప్పని. అదేం చేసే మొహం అండి చెప్పండి. కొన్ని ఎవడని చేసే మొహం అది. తాళి కట్టండి కొంచెం. నాకు పెళ్లి ఇక్కడ చేయించావు గానీ హనీమూన్ మాత్రం అమెరికాలో చేయించినా. ఆడెక్కడేం చేయలేడు, అక్కడేం చేస్తాడు. ఎవడ సుబ్బారావు గారు మీకు అసలు బుద్ధుందా అంటున్నాను. ఏం జరిగిందండి? అది ఒక పక్కన భోజనాలు పెట్టాలని చెప్పింది మొత్తం చేస్తాను మొత్తం. ఎవరు చెప్పాను నేను పిల్లలకు భోజనాలు పెట్టాలి, భోజనం మొత్తం చుట్టాలను మొత్తం చేసి కన్నం చేసి మొత్తం చేస్తున్నాడు. ఎవరు చెప్పాలి నేను? చెప్పండి. భోజనాలు పెట్టాలి కదా. కోసం చుట్టాలు ప్రాణం చేశారని చెప్పేసి అన్నం చేసేది చెప్పేసి అన్నం చేస్తాను. ఎవరు చెప్పాలి సమాధానం? నేను నువ్వు మాట్లాడండి. పెళ్లి అంటే కనీసం భోజనాలు గీజనాలు కన్నం చేస్తాడు, కన్నం చేస్తాడు, అన్నం చేస్తాడు, అన్ని ఉండాలి. ఇగో అమ్మా పెళ్లి అయిపోయింది. అవునా? నా అప్పగింత లాగా ఉంటాయి కదా. అవును. కరెక్ట్ టైంకి 2 టాబ్లెట్లు వేసుకోండి. ఎవడ సుబ్బారావు గారు? ఆడు వచ్చాడు రా బాబోయ్. అదండి నిజంగా ఒక పని అయిపోయిందండి. భోజనాల కోసం బాగా ఇబ్బంది పడ్డారు చుట్టాలందరూ. కానీ మన అసలు దగ్గర నుంచి తెప్పించాను, కన్నం దగ్గర నుంచి తెప్పించాను, అనంతం దగ్గర నుంచి మొత్తం తెప్పించాను. అన్ని తింటారు మనసుగా. అంత మించి ఏం కావాలన్నా మనకి. మీరు చెప్పింది చెప్పండి. నా విషయం ఏం చెప్పాను? చెప్పించారు. అర్థం నేను తెప్పించాను ఒకటి. కన్నం దగ్గర నుంచి చెప్పించాను. అక్కడ తెప్పించారా? కన్నం దగ్గర అక్కడి నుంచి దగ్గర నుంచి అర్థం అవుతుంది అక్కడ. మీకు కావాలా? చెప్పండి సార్ ఏదో చెప్తారు. కన్నం దగ్గర నుంచి భోజనం కోసం కన్నం తెప్పించాను, తెప్పించాను బాబా. ఆ లాస్ట్ 4 ఏంటి సార్? అవి సైలెన్స్ అండి, ఇంగ్లీష్ వర్డ్స్. ఎవర్రా నువ్వు? నేను తెలీదా? ఆకివీడు అండి బాబా. ఆకివీడు మీ ఇంటి పక్కన అర్థం చేస్తారు కదా మొత్తం.
అది కాదు సార్, మీరు ఇక్కడ దేనికి వచ్చారు సార్? చెప్పాను కానీ లాస్ట్ టైమే బాగా మీరు మాట్లాడుతూ ఉండండి. లేదు నాకు అది తెలిసి ఎందుకు వచ్చారు, మీరే మాడుకోండి. కాదండి పెళ్లి మొత్తం దగ్గర నుంచి అందరం చేస్తాను. ఎవడరా నువ్వు? తర్వాత చేస్తానండి. తర్వాత ఎవడరా నువ్వు? ఏంట్రా నీకేం కావాలరా? తరందత్తం చేస్తారు. సరిగ్గా మాట్లాడు. మా వెనక చాలా మంది తెలుసు. ఇదిగోండి మా నాటు పెట్టుకోకండి. మా వెనక మామూలు సర్కిల్ లేదు. నన్ను చేశారంటే మొత్తం దంతం చేసేసి మొత్తం దంతం చేస్తారు. అక్కడ చేస్తాను మీరు ఉత్తరాఖండ్ నుంచి చేస్తున్నాను. రామ్ నువ్వురా ఎరా కన్యాశుల్కం చేస్తారా? అర్థం చేస్తుంటే పొద్దున చేస్తారు. లవ్ మ్యారేజ్ ఇక్కడ. అది ఇప్పుడు ఎందుకు వచ్చి నాకు అర్థమైంది, మీకు అర్థమే ఉంటది. మీరు చూసుకు ఇంటికి వచ్చండి జాగ్రత్తగా. నిజంగా టువర్డ్స్ ది ఎండ్ అయినా స్కిట్ లో ఈయన ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ఎవరి తరఫు ఏదో బయటకు వస్తుంది అనుకున్నాం, కానీ ఎండ్ వరకు అదే స్కిట్ లో అన్నం చేయాలి కాబట్టి అన్నం చేస్తాను కాబట్టి అన్నం చేసాం అంతే. సో అలానే అలా అడుగుతుంది కామెంట్స్ ఉంది సార్ నాకు సార్ స్కిట్ చెప్పండి సార్. చాలా బాగుంది ఆ క్యారెక్టర్. అది ఎందుకు వచ్చి మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు అది లేదు, కొత్తగా అనిపించింది ఆ క్యారెక్టర్. సీను ఎంట్రీ అన్నిసార్లు ఎంట్రీ ఇచ్చి బాగా పైకి లేపిస్తారు. స్క్రిప్ట్ హిల్లేరియస్ ఉంది, తెగనమే. సీను సార్ నువ్వే హైలైట్ దీంట్లో. కామెంట్ అది చెప్పండి సార్ ఒకసారి. మామూలు చెప్తే అర్థం కాదు, మీకు అర్థం చేసే బాగుండాలి. ఇంత కష్టపడింది సన్నీ కోసమా? లవ్వా? అంటే సేమ్ ఏజ్ కదా మేడం. కానీ నీ పర్ఫార్మెన్స్ సూపర్, వేరియేషన్ సూపర్. థ్యాంక్ యూ. అండ్ వాళ్ళిద్దరు పాపం అర్థం కాకుండా దొరికిపోయారు. బాగుంది చాలా. రోజా దీంట్లో ఒక రాజకీయ నాయకుడు ఉపన్యాసం చెప్తాడు. సరే రాజకీయ నాయకుడు ఉపన్యాసం చెప్తాడు, చెప్పు. ప్రజలరా ఈ రోజు నేను చెప్తా ఉంటే మాకు ఇచ్చుండే కనుక ప్రతి వీధికి నందం చేస్తాము. వీధిలో మరణం చేసేసి మరి మరణం చేసిన దగ్గర నుంచి ఏ మాత్రం నిర్ణయం చేయకుండా మరణం చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా నిర్ణయం చేస్తున్నాము. ఏం చెప్తున్నారు? లాస్ట్ ఏదో చేస్తాను అదే. ఇది బెస్ట్ కదా, క్లారిటీగా చెప్తే గెలిచిన తర్వాత అడుగుతారు అది చెప్పే ఇది చెప్పాలి. ఇలా చెప్తే ఏం చెప్పాడో అర్థం కాదు. ఆ క్యాసెట్ ఎన్నిసార్లు విన్నా ఏం అర్థం కాదు. చాలా బాగుంది ఇది.